సహోదరుడా ఒకసారి చదువుతానన్న 119వ కీర్తన 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసు నీకే వందనాలు. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యమును ధ్యానించబోవచ్చు ఉండగా అల్పుణ్ణి అయోగ్యుని నన్ను సిలువ చాటును మరుగుపరుచుకోమని వేడుకొంచున్నాను. చదువుకున్నటువంటి వాక్యము ధ్యానం చేసుకుపోయే విషయాలు తండ్రి మీరు మాతో మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడితే మేము బ్రతకగలం. నీ వాక్యం మాకు జీవాన్ని ఇస్తుంది కాబట్టి జీవపు గల మాటలు మీరు మాతో పలకమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్నటువంటి వాక్యము మా జీవితాల్లో ఫలించటానికి నీ కృపను మెండుగా మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, పోయిన వారము ఒక అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా. ఏ అంశం అది జ్ఞాపకం ఉంది ఎవరికైనా? చెప్పాలి, ఎవరు చెప్తారు చూద్దాం. పోయిన వారం మనం ఒక అంశాన్ని ప్రారంభించుకున్నాం. చదువుకుంటూ మధ్యలోకి వచ్చి మిగతా భాగం వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం అనుకున్నాం. ఏ అంశం గురించి ధ్యానం చేసుకుంటూ మొదలుపెట్టాం మనం? లక్ష్యం గురించి కదా. రైట్, వెరీ గుడ్. కనీసం కొంతమందికి గుర్తుంది. పోయిన వారం ఏం చదువుకున్నాం మనం? లక్ష్యము అంటే క్రైస్తవుడికి ఏముండాలట? లక్ష్యము ఉండాలి. అయితే ఏ విధంగా ఒక విద్యార్థికి లక్ష్యం అవసరమో, మన జీవితంలో ఏ విధంగా మనం లక్ష్యాలను పెట్టుకొని మన యొక్క జీవనయాత్ర కొనసాగిస్తామో, అదేవిధంగా క్రైస్తవుడికి ఏముండాలి? లక్ష్యము అనేది ఉండాలి. ఆ భాగంలో దేవుడు మనకి పెట్టేటటువంటి లేదా మనకి ఇచ్చేటటువంటి లక్ష్యాలు. నోవాహుకి ఒక లక్ష్యం ఇచ్చాడు దేవుడు కదా. ఏం లక్ష్యం ఇచ్చాడు నోవాహుకి? ఓడగట్టమని. అట్లాగే పౌలుకు కూడా ఒక లక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఏంటి? అన్యుల మధ్య సువార్త పరిచర్య చేయాలి. తన యొక్క శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు కొన్ని పనులు అప్పగించారు, ఒక లక్ష్యాన్ని ఇచ్చారు. ఏం లక్ష్యం ఇచ్చారు అంటే సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయమన్నారు? వాళ్ళని సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వాళ్ళకి బాప్తిజం ఇవ్వండి అని చెప్పి ప్రభు కొన్ని లక్ష్యాలు ఎవరికి ఇచ్చారు? శిష్యులకి. అదేవిధంగా శిష్యులు పనిచేయటం ప్రారంభించారు అని చెప్పి పోయిన వారం మనం ధ్యానం చేసుకుంటూ, ఓ విద్యార్థి, నీ జీవితంలో నీకు ఏదైనా లక్ష్యం ఉందా? ఎన్నో వేల కిలోమీటర్లు దాటి ఈ దేశానికి వచ్చినటువంటి నీకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? ఎందుకు వచ్చావు ఈ దేశానికి? ఏదో లక్ష్యం ఉండాలి కదా. ఆ లక్ష్యం కోసం నువ్వు పనిచేస్తున్నావా, లేదంటే ఏదో రోజులు గడిచిపోతున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నావా? పరిచర్యకు, సంగమనకు, సేవకు నువ్వేం చేయాలనుకుంటూ ఉన్నావు? ఏదైనా లక్ష్యం ఉందా నీకు? ఆత్మీయ లక్ష్యం అనేది అనే ప్రశ్నలతో పోయిన వారం మనం ముగించుకున్నాం. కొనసాగింపుగా ఈ వారము దేవుని చిత్తానుసారంగా మన యొక్క లక్ష్యాలను ఎలా నిర్ణయించుకోవాలి. మీరు ఏదైనా అనుకోండి, ఏదైనా ఒక పిల్లవాడు చదువుకోవాలి అనుకుంటున్నాడు, ఆ లక్ష్యమైనా అవ్వచ్చు. ఒక మధ్య వయస్కులు మేము గృహం కట్టుకోవాలి అనుకుంటున్నారు, ఆ లక్ష్యమైనా అవ్వచ్చు. లేదంటే బిడ్డలకి వివాహం చేయాలి అనుకుంటున్నారు, ఏదైనా సరే. అదేవిధంగా ఆత్మీయ లక్ష్యాలు కూడా, సంఘానికి ఏదైనా పని చేయాలి అనుకుంటున్నాను, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నావు? అది కూడా ఒక లక్ష్యమే. అయితే ఈ లక్ష్యాలన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా ఎలా మనం నిర్ణయించుకోవాలి, ఎలా మనం దాని సరైన మార్గంలో పెట్టుకోవాలి అనే కొన్ని విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. సహజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవా నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థన చేస్తారు కదా. ఏమని ప్రార్థన చేస్తాం? దేవా నీ చిత్తము జరుగు. దేవుని చిత్తం ఏంటో ముందుగా మనం గ్రహించుకోవాలి. తర్వాత దేవుణ్ణి అడగాలి. నా ముందు 4-5 లక్ష్యాలు ఉన్నాయి, 4-5 అవకాశాలు ఉన్నాయి. ఈ 4-5 అవకాశాల్లో ఏదో ఒక అవకాశాన్ని నువ్వు మాకు చూపించు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. దాన్ని ఏమంటారంటే దేవుని యొక్క చిత్తం కోసం చేసే ప్రార్థన.
చదువుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏదైనా పెద్ద చదువుకి వెళ్ళాలనుకున్నప్పుడు 4-5 కాలేజీల్లో అప్లై చేశారు. అయితే ఈ 5 కాలేజీల నుంచి ఇంటర్వ్యూ లెటర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి దేవునికి? మనం నీ చిత్తాన్ని మాకు తెలియచేయాలి అనుకుందాం. ఏ కాలేజీ నుంచి లెటర్ రాలేదు. ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి? ఏమైనా ప్రార్థన చేయాలి? నీ చిత్తం అనాలి. మళ్ళీ నాకు ముందు మార్గం చూపించాను నేను. ఏమని ప్రార్థన చేయాలి? మనం ముందు నాకు మార్గం చూపించు. ఇప్పుడు దేవుని చిత్తం ఎప్పుడు వస్తుంది మనకి? దేవుని చిత్తం ఎప్పుడు వస్తుంది మన పిక్చర్లోకి, మన దగ్గరికి అంటే దేవుడు మనకు 4-5 మార్గాలు చూపించాడు. వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మనకు అర్థం కావట్లా. పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తాం కదా, పెళ్లి సంబంధాలు చూసినప్పుడు 4-5 సంబంధాలు వస్తాయి. అయితే ఏ సంబంధం చేసుకోవాలి అనేది ఎక్కడ తెలియాలి మనకి? దేవుని దగ్గర. అప్పుడు ఏమని అడగాలి దేవుణ్ణి? అయ్యా నీ చిత్తం ఏంటో మాకు తెలియచేయి. అలాగే క్రైస్తవుడు, విశ్వాసి సామాజిక లక్ష్యాల కోసం, సాంఘిక లక్ష్యాల కోసం మాత్రమే కాదు, దేవుని యొక్క పని కోసం కూడా ఏమని ప్రార్థన చేయాలి దేవునికి? నీ చిత్తాన్ని మాకు తెలియచేయి. ఎప్పుడు దేవుడు 4-5 పనులు నీకు అప్పగించినప్పుడు, 4-5 పనులు నీ ముందు పెట్టినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవా నన్ను ఏం పని చేయమంటావు? ఏ పని పెడితే ఆ పని చేయకూడదు. ఎప్పుడు కూడా ఏ పని పెడితే ఆ పని చేయకూడదు. అసలు పని లేదనుకోండి, దేవుని సంఘంలో, సమాజంలో దేవుని కొరకు నువ్వేం పని చేయట్లేదు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి అంటే, నాకు ఏదో ఒక మార్గం నువ్వు చూపించు. దేనికోసం? నీ పరిచర్య కోసం. కాబట్టి ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ నీకు మార్గం నిర్దేశించేది, నీ దశను చూపించేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, చాలాసార్లు చదువుకున్నాం మనం ఈ వాక్యం. నీ వాక్యం ఏంటట? నా పాదములకు దీపం. ఎందుకు దీపం కావాలి? దీపం యొక్క అవసరం ఏంటి అంటే, దీపం ఉంటేనే కానీ మనం నడవలేం. చీకట్లో నడవటం కష్టం. కాబట్టి మనం నడవాలంటే ఏం కావాలి? దీపం. ఆ దీపం ఏంటి అని అంటున్నాడు కీర్తనకారుడు? వాక్యం. తర్వాత నా త్రోవకు ఆ వాక్యమే ఏమై ఉందట? వెలుగై ఉన్నది. కాబట్టి బిడ్డలారా, మీరు ఏ నిర్ణయము దేవుని చిత్తానుసారముగా, దేవునికి ఇష్టముగా మీ మార్గమైనా దేవుని చిత్తం అడిగేటప్పుడైనా దేనిలోంచి మనం ప్రారంభించాలి అంటే దేవుని యొక్క వాక్యంలోంచి మనం మొదలుపెట్టాలి. దేవుని యొక్క వాక్యం నుంచి మనం మొదలుపెట్టాలి. ఎందుకంటే వాక్యము నిన్ను నడిపిస్తుంది, నీ దిశను నిర్దేశిస్తుంది. కుడికి వెళ్ళాలా, ఎడమకు వెళ్ళాలా అని చెప్పేది ఏంటంటే వాక్యమే. నేను చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట, జీవితంలో నీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం బైబిల్లోనే ఉంటుంది. ఒకవేళ బైబిల్లో కనుక పరిష్కారం దొరకకపోతే అది అసలు సమస్యే కాదు. అదేం కాదు, సమస్యే కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తుంది, మన మార్గాలను చూపిస్తుంది. ఏ నిర్ణయం ఎప్పుడు ఎలా తీసుకోవాలో దేవుని యొక్క వాక్యమే మనకు తెలియచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మీద లక్ష్యం నిర్ణయించుకునేటప్పుడు నువ్వు ఆధారపడాలి. దేవుని యొక్క మార్గం ఏంటో తెలుసుకోవాలి అంటే దేని మీద ఆధారపడాలి? దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే దేని మీద ఆధారపడాలి? దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి. ఆ వాక్యం ఉన్నప్పుడే నువ్వు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోగలవు. పౌలు తిమోతికి ఒక పత్రిక రాస్తూ అంటాడు, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతారమ్మా ఎవరన్నా? 3:15 అన్న. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన నీకు కలిగించుటకు బాల్యము నుండి నీవు ఎరుగుదు గనుక. ఎవరితో ఉంటున్నారు ఈ మాట? తిమోతితో. ఎవరు ఉంటున్నారు ఈ మాట? పౌలు భక్తుడు. ఏమంటున్నాడట పౌలు భక్తుడు తిమోతితో? బాల్యము నుండి నీకు తెలుసు, నీవు ఎరుగుదువు, నీకు గట్టిగా తెలుసు దేవుని యొక్క వాక్యము అని చెప్పి అంటూ చదవండమ్మా. నీవు నేర్చుకొని రూఢి అని అంటే అర్థం ఏంటంటే, రూఢి అని దేన్ని అంటాం మనం? తెలుసా మీకు భావం? రూఢి అంటే కరెక్ట్, నిశ్చయత, ఖచ్చితం. దాన్ని రూఢి. ఖచ్చితమని తెలుసుకున్నవి
ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. అద్భుతంగా ఉంటాయి ఈ యొక్క పత్రికలు, 2 తిమోతికి రాసిన పత్రికలు. పౌలు తన ప్రియ కుమారుడు, తన ఆత్మీయ కుమారుడు, నా కొడుక అని చెప్పి పిలిచినటువంటి తిమోతికి ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ, అంచె దినాలు దగ్గరగా ఉన్నాయి తిమోతి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వు మాత్రమే కాదు, నువ్వు పరిచర్య చేసే చోట కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పు అని చెప్పి తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటూ ఉన్నారు, తిమోతి నువ్వు బాల్యం నుండి నేర్చుకుంటూ ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉన్నారు. ఎవరు నేర్పారట బాల్యంలో తిమోతికి? అవ్వ అయిన లోయి, తల్లి అయిన యునేకి. వీళ్ళిద్దరి దగ్గర నుంచి, యునీకే దగ్గర నుంచి, లోయి దగ్గర నుంచి ఎవరు నేర్చుకున్నారు? తిమోతి నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని. అంటే తిమోతికి దేవుని యొక్క వాక్యం నేర్చుకోవటం ఎక్కడి నుంచి అలవాటైంది, ఎప్పటి నుంచి అలవాటైందంటే బాల్యము నుండి. ఎవరు నేర్పారంటే తల్లి అవ్వ, అమ్మమ్మ నేర్పించారు. ఎవరికి? తిమోతి. పిల్లలు సంఘంలో ఉండనివ్వండి అంటాం, సంఘంలో తిరగనివ్వండి అంటాం. ఎందుకంటాం సంఘంలో తిరగాలని? పిల్లలు వాళ్ళ వాక్యం నేర్చుకుంటారు. వాక్య పరిచర్య అప్పుడు డిస్టర్బెన్స్ లేనంత వరకు కూడా పిల్లలు ఎక్కడ ఉండాలి? సంఘంలోనే ఉండాలి. అయితే చిన్నప్పటి నుంచి తిమోతి ఈ విషయాలని నేర్చుకున్నాడు. ఆ విషయాలను ఇంకొకసారి పౌలు తెలియపరుస్తూ అంటాడు కదా, వాక్యం ఖచ్చితం అని చెప్పటానికి 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును, ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోండి, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పి ఎవరికి సలహా ఇస్తున్నారంటే పౌలు గారు తిమోతికి సలహా ఇస్తూ అంటాడు, తిమోతి దేవుని యొక్క వాక్యం నీకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నావు, ఆ యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకో. ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? దైవావేశం వల్ల కలిగింది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయించబడింది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా దేవుని ద్వారా వచ్చింది. ఈ యొక్క మాట ఏం చేస్తుందట మనల్ని? ఈ మాట మనకు ఉపదేశిస్తుంది, ఈ మాట మనల్ని ఖండిస్తుంది, ఈ మాట మన తప్పు దిద్దుతుంది, ఈ మాట నీతి యందు నిలబడటానికి నీకు శిక్షను ఇస్తుంది. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు. వాక్యమట మనకు ఉపదేశం చేస్తుంది. ఉపదేశం చేయటం అంటే నేర్పించటం, చెప్పటం, మంచి ఏది చెడు ఏది అనేది. వాక్యము మన తప్పు దిద్దుతుంది. వాక్యము మనలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాలను ఖండిస్తుంది. వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యమే మూలమై ఉండాలి, వాక్యమే ప్రాముఖ్యమై ఉండాలి. దేవుని యొక్క వాక్యము ద్వారానే మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది, లేదంటే మనకేమీ తెలియదు. బెరయా అనే పట్టణంలో క్రైస్తవులు ఉండేవాళ్ళు. పౌలు తన యొక్క పరిచర్యలో తెస్సలోనిక పట్టణం నుండి పారిపోయి బెరయాకు వస్తాడు. బెరయా పట్టణంలో దేవుని యొక్క వాక్యమును పౌలు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ రోజుల్లో ఇలా బైబిల్స్ లేవు కదా, బైబిల్స్ ఉన్నాయి అప్పుడు లేవు. ఏదైతే ధర్మశాస్త్రం ఉందో ధర్మశాస్త్రము ఆ సమాజ మందిరంలో మాత్రమే ఉండేది. మరి పరిచర్య చేసిన వాళ్ళు ఎలా చేశారు అంటే, దేవుని యొక్క మాటలు విన్నటువంటి వాళ్ళు ఆ మాటల్ని ఇతరులకి వాళ్ళు తెలియచేశారు, అంతవరకే. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఆ విధంగా పరిచర్య చేస్తూ తెస్సలోనిక పట్టణం నుండి బెరయా పట్టణానికి వచ్చినప్పుడు, బెరయా పట్టణంలో గ్రీసు దేశస్థులు ఉన్నారు. ఈ గ్రీసు దేశస్థులు, గ్రీక్స్ ఒక పట్టాన్ని ఏ విషయాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ కూడా 3 ప్రశ్నలతో లింక్ అయి ఉంటుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా. ఈ 3 సెట్ అయితేనే వాళ్ళు దేన్నైనా సరే నమ్ముతారు. ఈ రోజుల్లో సైంటిఫిక్గా, శాస్త్రీయంగా దేన్నైనా ఒకదాన్ని నిరూపించాలి అంటే 3 విషయాలు ఉండాలి. ఏంటి? ఎప్పుడు, ఎక్కడ, ఎలా. ఈ 3 సెట్ అయితేనే, చూడగలిగితేనే దాన్ని ఒప్పుకుంటారు. ఇది శాస్త్రీయమైనటువంటి నిబద్ధత. ఆ గ్రీసు దేశస్థులు ఆ విధంగా ఉండేటటువంటి వాళ్ళు
చదువుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానవంతులు. వాక్యం ఉంటుంది, పౌలు బెరయా పట్టణంలోకి వెళ్ళి పరిచర్య చేసినప్పుడు ఆ గ్రీసు దేశస్తుల్లో స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలామంది గనులైనటువంటి వారు ఎవరిని అంగీకరించారు? ప్రభువుని అంగీకరించారు. దేని బట్టి అంగీకరించారంటే ఆయన చెప్పిన మాటల్లో ఖచ్చితత్వం ఉంది కాబట్టి అంగీకరించారు. అంటే ఏంటి? దేవుని యొక్క మాటలో సత్యము ఉన్నది. రెండో విషయం, పౌలు ఆ మాటలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ బెరయాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆ విశ్వాసులందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు లేఖనములు పరిశోధించుచూ వచ్చింది. ఏం చేసేవాళ్ళట? లేఖనాల దగ్గరికి వెళ్ళిపోయాలట. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి పౌలు గారు చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా, ఏది పెడితే చెప్పేసి వెళ్ళిపోయాడా మాకు అని చెప్పి ఏం చేసేవాళ్ళు? పరిశోధన చేసేవాళ్ళు. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మీరు చాలా సందర్భాల్లో వింటూ ఉంటారు. ఈ రోజుల్లో వాక్యాన్ని కొదవలేదు. ఒకసారి మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంతోమంది మెసేజ్లు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ ప్రతి లేఖనాన్ని పరిశోధించవలసినటువంటి బాధ్యత విశ్వాసిది. హల్లెలూయా. ఎందుకంటే ఆ లేఖనంలో ఖచ్చితత్వం ఉన్నప్పుడు మాత్రమే అది మనకి మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఖచ్చితత్వాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మీద మాత్రమే మనం ఆధారపడి ఉండాలి. మొట్టమొదటి విషయం, ఎప్పుడు మన లక్ష్యాన్ని నిర్ణయించుకునేటప్పుడు, దేవుని యొక్క చిత్తం కోసం ఎదురు చూసేటప్పుడు మొట్టమొదటిగా దేని మీద ఆధారపడాలి? వాక్యం మీద. రెండో విషయము, ఏం చేయాలి? నేను లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ మీరు దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడండి, దేవుడు మీ మార్గాన్ని సుగమం చేస్తాడు. రెండవది, స్టే ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఉండగలగాలి. దేంట్లో ఉండాలట? ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేయటం అనేది చాలామందికి అలవాటు లేదు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ప్రార్థన నీ జీవితాన్ని కడుతుంది. కాబట్టి ప్రార్థన నువ్వు విసుకగా, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఒక సమయాన్ని నిర్దేశం చేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశం చేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఏ పనిలో వెళ్తున్నా, ఏ పని చేయాలనుకుంటున్నా కానీ దేంతో ప్రారంభించాలంటే ప్రార్థన. అప్పుడు దేవుడు మన మార్గం ఎలా ఉండాలో ఆయన మనకి తెలియపరుస్తాడు. ప్రార్థన లేని జీవితాలు ఉప్పు లేనటువంటి కూర లాంటివి. ఉప్పు లేకుండా కూర ఎవరైనా తింటారా? కొంతమంది తినేవాళ్ళు ఉంటారులేండి, అది వేరే విషయం. కానీ ఉప్పు లేకపోతే ఏముండదు, దాంట్లో రుచి ఉండదు. ప్రార్థన లేకుండా నువ్వు ఎంత క్రైస్తత్వం, ఎంత భక్తి, ఎంత విశ్వాసం, అది ఇది అని చేసినా కానీ ఏముంటుంది నీలో అంటే శక్తి ఉండదు. ఎందుకంటే దాంట్లో ఏం లేదు, ఉప్పు లేదు. ప్రార్థన క్రైస్తవుడి జీవితాన్ని కడుతుంది, క్రైస్తవుడిని గట్టిగా బలంగా నిలబెడుతుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నా, ఏ విషయంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా కానీ ముందుగా నువ్వేం చేయాలంటే ప్రార్థించు. దావీదు తాను రాసినటువంటి 32వ కీర్తనలో 8వ చరణంలో అంటూ ఉన్నారు కదా, 32వ కీర్తన దేవుని యొక్క రక్షణ గురించి మాట్లాడుతూ, దేవుని యొక్క కాపుదల గురించి మాట్లాడుతూ కీర్తనకాడు అంటాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. ఎవరుంటున్నారు ఈ మాటలు? ప్రభు. ఎప్పుడు అంటున్నారు ఈ మాటలు? ఆయనకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఏదే చేసేదంటే ఉపదేశము, మార్గమును గూర్చిన బోధ, నీకు ఆలోచన, ఇవన్నీ దేవుడే నీకు తెలియపరుస్తాడు ఆయన ప్రార్థనలో మనం ఉన్నప్పుడు. కాబట్టి విశ్వాసికి ప్రార్థన ఒక ఆయుధంగా ఉండాలి. ఆ ప్రార్థన మన లక్ష్యాన్ని మనకి తెలియపరుస్తుంది. మీరు ఉదయకాలం ప్రార్థన చేస్తారా, సాయంకాలం ప్రార్థన చేస్తారా? ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ సమయంలో ప్రార్థన చేయటం ఒక అలవాటుగా మారిపోవాలి. ఏ పని మీద మీరు బయటికి వెళ్తున్నా, ఇంట్లోంచి బయటికి అడుగు పెడుతున్నారంటే దేంతో అడుగు పెట్టాలంటే ప్రార్థనతో బయటికి అడుగు పెట్టాలి. గృహానికి క్షేమంగా వెళ్ళిన తర్వాత మనం దేంతో ముగించాలంటే ప్రార్థనతో ముగించాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం, ఎప్పుడైతే మనం ప్రార్థనని ఆయుధంగా చేసుకుంటామో దేవుడు నీకు ప్రతి విషయాన్ని కూడా నీ దృష్టికి తీసుకొని వస్తాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు ఆయనే నీకు ఉపదేశిస్తాడు. కాబట్టి మొదటిగా వాక్యాన్ని మనం దగ్గర పెట్టుకోవాలి. రెండోది ప్రార్థనని మనం చేతిలో పెట్టుకోవాలి. మూడో ప్రాముఖ్యమైన విషయం, ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకునేటప్పుడు ప్రార్థనా పరులను లేదా ప్రార్థనతో
మనకు సహాయం చేసేటటువంటి వారిని మనం సంప్రదించాలి. కొన్నిసార్లు కొన్ని పనులు చేయటానికి మన ముందు అన్నీ కనపడుతూ ఉన్నా, మన ముందు దేవుడు మనకి స్పష్టంగా చూపిస్తూ ఉన్నా కానీ నిర్ణయం తీసుకోలేవు. ఆ సమయంలో నువ్వు ఎవరిని అడగాలి అంటే ప్రార్థనా పరుల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడవచ్చు. ప్రార్థనలో బలంగా ఉండేటటువంటి వాళ్ళు దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి నువ్వు విషయాన్ని తెలియచేయవచ్చు. దేనికోసం అంటే వాళ్ళ సలహా కోసం మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయానికి నీకున్నటువంటి విషయాలను నువ్వు దైవజనుల దగ్గరికో ప్రార్థనా పరుల దగ్గరికో తీసుకుని వెళితే వాళ్ళు నీకు ప్రార్థన చేసో వాళ్ళకున్న అనుభవం పెట్టో నీకు విషయాన్ని తెలియచేస్తారు. అది నీకు ఎలా ఉండాలి అంటే ఒక సలహాలాగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి నీకు ధైర్యాన్ని అది అనుగ్రహిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కొన్నిసార్లు ప్రమాదానికి గురవుతారు. కాబట్టి తప్పనిసరిగా నువ్వు మంచి సలహాని తీసుకోవచ్చు. అయితే ఎలాంటి వారి దగ్గర మనం సలహా తీసుకోవాలి, ఎవరి దగ్గరికి సలహా కోసం వెళ్తున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు, మనకి చెడ్డ సలహాలు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. నా అనుభవం ప్రకారం మంచి కంటే కూడా చెడు సలహాలు చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. దైవ గ్రంథంలో సొలొమోను యొక్క కుమారుడు రెహబాము అనే ఒక యవ్వన బిడ్డ ఉన్నాడు. సొలొమోను తన యొక్క రాజ్యము పరిపాలన ముగించి వృద్ధుడై మరణించిన తరువాత పట్టాభిషేకం ఎవరికి చేయబడింది? రెహబాముకి చేయబడింది. అయితే సొలొమోను కాలంలోనే సొలొమోను దగ్గర వెట్టి పనులు చేయటానికి ఒక యవ్వన బిడ్డ ఉన్నాడు. ఆయన పేరు యరొబాము. ఆయన పేరేంటి? యరొబాము. యరొబాము సొలొమోను దగ్గర కొద్దిగా మనసు కష్టపెట్టుకుంటాడు. అయ్యా, మాతో నువ్వు వెట్టి పనులు చేపిస్తున్నావు, ఈ బలమైన పనులు మేము చేయలేకపోతున్నాం, మా మీద నువ్వు ఎక్కువగా శ్రమ పెడుతూ ఉన్నావు, మా తెగ మీద నువ్వు ఎక్కువగా శ్రమ పెడుతూ ఉన్నావు, ఇట్లాంటి పనులు చేయటం మా వల్ల కాదు అంటే సౌలు కూడా యరొబాముని కోపగించుకుంటాడు. అయితే యరొబాము సౌలు రాజ్యం నుండి పారిపోయి ఐగుప్తులో తలదాచుకుంటాడు. సౌలు చనిపోయాడని తెలిసి యరొబాము తిరిగి యెరూషలేము పట్టణానికి వస్తాడు. అప్పుడు ఆ పట్టణాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి యవ్వన బిడ్డ రెహబాము దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా, మీ తండ్రి దగ్గర మేము పనిచేసాం, ఆయన మాతో వెట్టి పనులు చేయించాడు, చాలా కష్టమైన పనులు చేయించాడు, చాలా భారంగా మా మీద పనులు పెట్టాడు. ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు కనుక ఆ భారం మా మీద నుంచి తీసివేస్తే నేను మీతో పాటు కలిసి ఇక్కడే పనిచేస్తానయ్యా అని అన్నప్పుడు రెహబాము సరే వెళ్ళు అని చెప్పి నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పాడు. రెహబాము ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి యరొబాముని పంపివేశాడు. తండ్రి దగ్గర పనిచేసినటువంటి కొంతమంది పెద్దవాళ్ళని పిలిపించాడు. ఎవరి దగ్గర పనిచేశారు? వీళ్ళంతా సొలొమోను దగ్గర పనిచేశారు. వీళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు, నా ముందు ఒక ప్రశ్న ఉంది, నాకు సమస్య వచ్చింది, దానికి సమాధానం కావాలి. ఏంటయ్యా సమస్య? యరొబాము వచ్చాడు నా దగ్గరికి, ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, ఏం చేయమంటారు అని చెప్పి అడిగినప్పుడు ఆ పెద్దలు యవ్వన బిడ్డకి ఒక సలహా ఇచ్చారు. ఏమనంటే, నాన్న కరెక్టే, కొద్దిగా పని తగ్గించు, వాళ్ళ మీద భారం తగ్గించు, వాళ్ళు నీ దగ్గరే ఉంటారు, నీ దగ్గరే పనిచేసుకుంటూ ఉంటారు కదా, ఎందుకు వాళ్ళ మీద ఇంకా భారం నువ్వు పెంచడం అని చెప్పి ఒక చక్కని సలహా ఎవరికి ఇచ్చారు? రాజు అయినటువంటి రెహబాముకి ఇచ్చారు. అయితే రెహబాము వాళ్ళ సలహా విన్నాడు, కానీ దాన్ని పాటించడానికి ఎందుకో మనస్సు రాల. కాబట్టి తన తోటి వయసు వాళ్ళు ఈ యవ్వనములో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా పోగు చేశాడు, స్నేహితులందరినీ పోగు చేసి ఒకరోజు సాయంత్రం పాటు కూర్చొని వాళ్ళతో ఇదే సమస్య చెప్పాడు వాళ్ళకి. ఇట్లా నా దగ్గరికి యరొబాము అనే వ్యక్తి వచ్చాడు, ఈ విధంగా నన్ను అడిగాడు, పెద్దవాళ్ళు ఈ విధంగా సలహా ఇస్తున్నారు, ఏం చేద్దాంరా మనం అని చెప్పి వాళ్ళని సలహా అడిగినప్పుడు వాళ్ళు రాజుగారిని మిస్గైడ్ చేశారు, తప్పుదారి పెట్టించారు. ఏమని చెప్పారంటే రాజుగారికి, రాజా, నీ తండ్రి కొద్ది పనులే పెట్టాడు వాళ్ళ మీద వెట్టి పనులు, నువ్వు ఇంకా ఆ పనులను రెట్టింపు చేయి, వాళ్ళ మీద ఎక్కువ భారం పెట్టు యరొబాము మీద అని చెప్పినప్పుడు యరొబాముని పిలిచిన సమయంలో రెహబాము దగ్గరికి వస్తాడు తిరిగి. రాజుగారు ఏం ఆలోచించారు, ఏంటి కథ అంటే, మా నాన్న చిటికెన వేలు లాంటి బరువే మీ మీద పెట్టాడు, కానీ
నేను నడుము లాంటి బరువును మీ మీద పెడతాను అని చెప్పినప్పుడు ఇదే యెరోబాము రాజు మీద తిరుగుబాటు చేసి రాజ్యం రెండుగా విడిపోయింది. దేవుని యొక్క ప్రణాళిక కూడా ఉంది. యెరోబాము వెళ్ళ ఎవరి ప్రణాళిక ఉంది? దేవుని యొక్క ప్రణాళిక కూడా ఉంది. రెహబాము తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయాన్ని బట్టి, తప్పు నిర్ణయాన్ని బట్టి రాజ్యం రెండుగా విడిపోయింది. పిల్లారా, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు సలహా కోసం? ఎవరి దగ్గర నువ్వు సలహా తీసుకోవాలి అంటే అనుభవం ఉన్నటువంటి వారి దగ్గర, ప్రార్థనా పరుల దగ్గర, దైవజనుల దగ్గర, నీకు నమ్మకంగా ఉన్నటువంటి వారి దగ్గర, నీ మేలు కోరే వారి దగ్గర నువ్వేం తీసుకోవాలంటే సలహాను తీసుకోవాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 15వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పేవారు లేకపోతే ఏమవుతుందంటే మన జీవితంలో మనం అనుకున్న ఉద్దేశాలన్నీ కూడా విఫలమైపోతాయి. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు తెలియట్లేదు, ఎవరిని సలహా అడగాలో నీకు తెలియట్లేదు, సలహా ఇచ్చేవాళ్ళు నన్ను సరిగ్గా నడిపిస్తారో లేదో నీకు తెలియట్లేదు, ఆ సలహాలో ఎలా నేను ముందుకు వెళ్ళాలో తెలియట్లేదు. కాబట్టి ఏమైపోతుందంటే మన ఉద్దేశాలు వ్యర్థమైపోతాయి. ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్న చోట ఏమో జరుగుతుందంటే దేవుడు ఒక మంచి నిర్ణయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మొదటిగా వాక్యము ఆధారం చేసుకో, రెండోది ప్రార్థన ఆధారం చేసుకో, మూడోది మంచి సలహా కోసం ప్రార్థనా పరుల్ని, పరిచర్యలో ఉన్నటువంటి సేవకుల మీద ఆధారపడు. అప్పుడు దేవుడు నీకు మంచి నిర్ణయం తీసుకునే శక్తిని అనుగ్రహిస్తాడు. మన యొక్క ప్రతి నడకలో, మన యొక్క ప్రతి అడుగులో కూడా మనం దేని మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీదే ఆధారపడాలి. కాబట్టి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో అంటున్నారు కదా, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయను. నా మార్గాలు సరళం అవ్వాలి, నేను సరైన మార్గంలో నిలబడాలి, నడవాలి అంటే ఎవరి మీద ఆధారపడాలి? యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన అధికారాన్ని ఒప్పుకో, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారంగా చేసుకో. నీకు ఆలోచించే శక్తి లేదని కాదు, మానవుడిని దేవుడు ఎలా రూపించాడంటే మానవుడికి కొంత పరిజ్ఞానం ఇచ్చాడు, కొంత ఆలోచన శక్తి ఇచ్చాడు. నీవు ఆలోచించలేవు అని కాదు దేవుని ఉద్దేశం, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అయ్యా నా మీద ఆధారపడు, నేను మంచి మార్గంలో నిన్ను నడిపిస్తాను, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే ఆలోచన కోసం, నిర్ణయం కోసం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. అప్పుడు మన త్రోవలన్నీ ఏం చేయబడతాయి అంటున్నారంటే సరళము చేయబడును. మన సొంత బుద్ధిని మనం ఆధారపడకూడదు. అలానే జ్ఞానంతో మనం పని చేయకూడదా? జ్ఞానంతో ఉండకూడదు అంటే ఇది కాదు. పోయిన వారం చిన్న బిడ్డలు వచ్చారు ప్రార్థనకి, మాకు ఒక్కొక్క లాంగ్వేజ్ రావట్లేదు అంటారు, ఒక భాష రావట్లేదు పిల్లలకి, ఆ భాషలో వాళ్ళు ప్రావీణ్యం సంపాదించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు భాష రావట్లేదు అని చెప్పి ఏం చేయాలి పిల్లలు వాళ్ళు అంటే, మాకెందుకులే దేవుని మీద ఆధారపడడం కాదు, ఆ జ్ఞానం కోసం ఎవరిని ప్రార్థించాలి? దేవునికి ప్రార్థన. ఎందుకంటే మనకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆలోచన ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆయనే అన్నీ ఇచ్చాడు. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి మీద ఆధారపడమంటున్నాడు? నా మీద ఆధారపడు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం కొరకు దేవుణ్ణి మనం ప్రార్థించాలి, దేవుణ్ణి ఆనుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించాలి. కాబట్టి మనకి తక్కువ ఉన్నప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి, జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో నిర్ణయం తీసుకునే ముందు దేవుని మీద ఆధారపడు, దేవుడిని ఒక మంచి మార్గాన్ని ఆయన చూపిస్తాడు. కాబట్టి మూడవదిగా ఏం చేయాలి మనం అంటే, మన లక్ష్యాన్ని నిర్ణయించుకునేటప్పుడు సలహా కోసము
సంప్రదించవలసినటువంటి వ్యక్తి సరైన వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఏం చేయగలం మనం అంటే దేవుని యొక్క చిత్తానుసారమైన లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. సరే, పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం లక్ష్యము ఎలా ఉండాలి అని. ఈ వారం లక్ష్యం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థనతో దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి దేవుని ఎదుట నిలబడి లక్ష్యం కోసం ఎదురు చూస్తావో దేవుడు నీకు తన యొక్క మార్గాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియపరుస్తాడు. హల్లెలూయా. అయితే ఆత్మీయమైన కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మనకి ఏ పని చేయాలన్నా మీ జీవితంలో ఏ లక్ష్యం మీకు జీవితంలో నిర్ణయించుకోవాలన్నా దేవుని మీద ఆధారపడండి, ప్రార్థించండి, వాక్యంలో ఉండండి, సలహా తీసుకోండి. అయితే ఆత్మీయమైనటువంటి లక్ష్యాల కోసం మీరు ఏం చేయాలి? మన జీవితంలో మనం రక్షణ పొందుకొని ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఎన్ని నెలలు అయిపోయినాయి? మనకి 9 నెలలు అయిపోయినాయి. 10వ నెలలకు వచ్చేసాం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీరేం సాధించారు అని, మీరేం చేశారు, మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు, ఏ లక్ష్యం మీరు నిర్ణయించుకున్నారు ఆత్మీయంగా. ఉదాహరణకి నేను రోజు ప్రార్థన చేయనండి, నాకు అలవాట్లేదు. అయితే ఈరోజు మనకు ఒక లక్ష్యం నిర్ణయించుకోవాలి, నేను ప్రతిరోజు కూడా ప్రార్థన చెయ్యాలి అని. ఒకవేళ నేను 3 ప్రార్థన చేయలేకపోయినా, 5 మార్లు ప్రార్థన చేయలేకపోయినా, ఒక్కసారైనా రోజులో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి నీ లక్ష్యం ఏమై ఉండాలి? ఇప్పుడు ఆత్మీయంగా నేను ప్రార్థించాలి. రెండోది, నేను బైబిల్ చదవట్లేదండి, దేవుని యొక్క వాక్యము నేను శుక్రవారం సంఘానికి వచ్చినప్పుడు బైబిల్ తీసుకుని వస్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బైబిల్ ఎక్కడ పెడుతున్నారు? లోపల రూమ్లో పెట్టి గదిలో పెట్టేస్తారు కదా, టీవీ మీదో లేదంటే ఆ స్టాండ్ మీద పెట్టేసి మళ్ళీ ఎప్పుడు తీసుకుంటాం ఆ బైబిల్ని? మళ్ళీ శుక్రవారమే. కానీ ఈరోజు మన లక్ష్యం ఒకటి నిర్ణయించుకోవాలి. ఏంటంటే ఆత్మీయంగా నేను ప్రతిరోజు వాక్యం చదవాలి. 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు పుస్తకం చదివేమని కాదు, కానీ దేవుని యొక్క మాటలు కొన్ని చదువుకోవాలి అనే లక్ష్యం మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థన చేయలేని వారు ప్రార్థన చేయాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. వాక్యం చదవనటువంటి వారు ఏ లక్ష్యం ఉండాలి? వాళ్ళు వాక్యాన్ని చదవాలి అనే లక్ష్యం. దేవుని కోసం నువ్వు ఏమైనా పని చేయాలని ఆశపడుతున్నావా? దేవుని యొక్క పని అంటే సహజంగా మనం అనుకునేది సంఘంలో చర్చిలో మేము పని చేయాలనుకుంటారు, అట్లనేం కాదు. దేవుని యొక్క మాటలు ఎవరికైనా చెప్పటానికి, నువ్వు పని చేసే చోట దేవుని గురించిన విషయాలు ఎవరితోనైనా పంచుకోవటానికి నువ్వు ఎక్కడైతే నడుస్తూ ఉన్నావో ఆ మార్గంలో నువ్వు ఏదైనా దేవుని కోసం పరిచర్య చేయవచ్చు. ఒకవేళ దేవుని కోసం నేనేం చేయట్లేదండి, సంఘానికి వచ్చి వెళ్తున్నాను అంతవరకే అనుకుంటే, దేవుని కోసం నేనేం చేయగలను అని ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. ఏ లక్ష్యం కావాలి నాకు, ఏ పని చేయమంటావు అని దేవుణ్ణి అడిగితే ఆయనే నీకు ఏ పని చేయాలో మనకి తెలియపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్పాను ఇంతకుముందు, మరొకసారి చెప్తూ ఉన్నాను. మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే ఎవరిని అడగాలి అంటే దేవుణ్ణి అడగాలి. మీకు ఎలా నడవాలో అర్థం కాకపోతే దేని చదవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే దైవ గ్రంథంలో కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. దేవుడు కొంతమందికి కొన్ని లక్ష్యాలు ఇచ్చినట్లుగా పోయిన వారంలో కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపించాను. అదేవిధంగా యవనస్తులు నడక సరిచేసుకోవాలి అనే లక్ష్యం ఉదాహరణకి దైవ గ్రంథంలో ఉంది. మీరు ఏం మాట్లాడినా నీతిగా నిజాయితీగా ఉండండి అని చెప్పి దేవుడి లక్ష్యం దేవుని యొక్క దైవ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. మనం నీతిమంతులుగా జీవించాలి, సాక్షులుగా ఈ లోకంలో బ్రతకాలి అనే లక్ష్యం దేవుని యొక్క గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంది. కీర్తనలో మనం చదువుకున్నాం, ఈరోజు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ ఏంటి అంటే లక్ష్యాలే. ఈ ఆజ్ఞలన్నీ ఏంటి? లక్ష్యాలు. వాటి జోలికి వెళ్ళకుండా మనం ఈ విధంగా బ్రతకాలని ఇలా దైవ గ్రంథంలో అంతా కూడా మనకి ఎన్నో లక్ష్యాలు దేవుడు మన కోసం పొందుపరిచి ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, ఏ పని చేయాలనుకున్నా కానీ, సంఘం కోసమా దేవుని కోసం ఏ పని చేయాలనుకున్నా కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు అంతవరకే. హల్లెలూయా. కొలస్సీ పత్రికలో ఒక మాట అంటాడు పౌలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూస్తారు ఒకసారి. మూడు 24న
మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు ఏమై ఉన్నారు? దాసులై ఉన్నారు. కాబట్టి మీరు పరిచర్య చేయాలి అనేది ఒకవేళ మీ లక్ష్యం అయితే, సేవ చేయాలి అని మీరు అనుకుంటూ ఉంటే, దైవ గ్రంథంలో ఎన్నో లక్ష్యాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. సేవ చేయాలంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎవరు దాసులై ఉన్నారు? క్రీస్తు దాసులై మీరు ఉన్నారు. కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ, ఎటు వెళ్ళినా కానీ మనుషుల నిమిత్తం మీరు చేయవద్దు, ప్రభువు నిమిత్తం మాత్రమే మీరు చేయండి. పక్కవారు చూడాలని, పక్కవారు మెప్పు కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. దేవుని పరిచర్య చేయాలి అంటే ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరేమనుకున్నా కానీ దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సంఘంలో సేవకులు, పరిచారకులు ప్రాముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని మీద 10 మంది 10 మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆ పని నీకు అప్పగించింది దేవుడు, ప్రభువు అని నీకు జ్ఞాపకం ఉంటే ఈ 10 మాటలను విడిచిపెట్టి నీకు ఇచ్చిన లక్ష్యం వైపు నువ్వు అడుగులు వేస్తావు. మన బ్రతుకులో చాలామంది మనల్ని చూసి ఏదో ఒక మాట మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు మంచి చేసినా మాట్లాడతారు, నువ్వు చెడు చేసినా కానీ మాట్లాడతారు, నువ్వు నిలబడినా మాట్లాడతారు, నువ్వు కూర్చున్నా కానీ మాట్లాడతారు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, నీ కోసమే నువ్వు బ్రతుకుతున్నావు, కానీ ఆ 10 మంది కోసం నువ్వు బ్రతకటంలా. నువ్వు సేవ చేస్తుంది, పరిచర్య చేస్తుంది, ఎవరికి దాసులుగా చేస్తున్నావు? ప్రభువుకి దాసులుగా నువ్వు చేస్తున్నావు. కాబట్టి మనుషుల కోసం నువ్వు పని చేయటం లేదు, నువ్వు దేవుని కోసం మాత్రమే పనిచేస్తున్నావు. దైవ గ్రంథంలో కృపావరాలు ఉన్నాయి, ఆత్మఫలాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు, దేవుని యొక్క లక్ష్యాలు మనకి దైవ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో ఏ లక్ష్యం గురించి నువ్వు స్థిరంగా నిలబడాలో ఈ మధ్యాహ్నము ప్రార్థనలో మనం ప్రభువుని అడగాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి లక్ష్యం మనకుంటే, దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి లక్ష్యం మనకుంటే, ఆ లక్ష్యము సాధించేంత వరకు కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దాన్ని పొందుకునే అంతవరకు కూడా దేవుడు నీతోనే నడుస్తూ నీకు ఆయన యొక్క మార్గాలను తెలియపరుస్తూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటాం మనం? ఎంతకాలం ఇలా బ్రతికేస్తూ ఉంటాం? ఒకసారి ఆలోచించండి. ప్రార్థనా జీవితంలో ఎదగాలని ఆశ ఉండాలి, వాక్య ధ్యానంలో ఎదగాలని ఆశ ఉండాలి, కుటుంబంలో ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశ, ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలని ఆశ. ఎందుకు ఎంతకాలం ఇలా పనిచేస్తాం మనం? నీ లక్ష్యం ఏమైంది? నీ పిల్లల చదువుల విషయం నీ లక్ష్యం ఏమైంది? నీ బిడ్డల వివాహ విషయం నీ లక్ష్యం ఏమైంది? కాబట్టి ప్రతిదానికి లక్ష్యం ఎలా అయితే ఉంటుందో, ఆత్మీయమైన విషయాలకు కూడా లక్ష్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునితో సంబంధం కలిగి ఉంటే, నీ లక్ష్యాన్ని కనుక దేవునితో సంబంధం కలిగి నువ్వు తీసుకోగలిగితే, దేవుడే ఎలా నడవాలో నీకు జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. ఒకవేళ మనం ప్రణాళిక, మన మార్గాలు తప్పుతూ ఉంటే కూడా దేవునితో ఉన్నటువంటి సంబంధం ద్వారా తిరిగి మరొకసారి మనం ఆ మార్గంలో నిలబడగలుగుతాం. చాలామంది అంటారు, మీ మార్గం తప్పిపోయామండి అని చెప్పేసి. ఏం భయం లేదు, దేవుని వైపు తిరిగితే ఆయన తిరిగి మరలా నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఆయన కోసం బలంగా దేవుడు వాడుకుంటాడు. యెహోవా ఒకని నడతను స్థిరపరచును అని చెప్పి సామెతల గ్రంథంలో సెలవిస్తూ ఉంది. మన నడక స్థిరపడాలి అంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ లక్ష్యం కోసం మనం పనిచేద్దాం, ఏ లక్ష్యాన్ని కలిగి మనం జీవిద్దాం. ఆత్మీయంగా ఎటువంటి లక్ష్యం కోసం మనందరం బలంగా నిలబడాలి. హల్లెలూయా. ప్రార్థన కోసమా, వాక్య ధ్యానం కోసమా, పరిచర్య కోసమా, లేదంటే ఏదో ఒక పని దేవుని కోసం నేను చేయాలని ఆశ కలిగి ఉన్నావా? ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకో. దేవుని చిత్తానుసారమైన లక్ష్యము నిన్ను ఆ మార్గంలో తప్పకుండా నడిపిస్తుంది. హల్లెలూయా. ఒకసారి అందరం కూడా లేచి నిలబడదాం. ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.